अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने बेवक्त बारिश से तबाहशुदा फसलों का मुआयना किया। एमएलए पद्मा देविंदर रेड्डी ने आज जिला एडिशनल कलेक्टर मिस्टर जी रमेश के साथ तेज़ आंधी और ज़ालाबारिश से तबाहशुदा धान की फसलों का मुआयना किया और साथ ही साथ तबाहशुदा मकानात का भी मुआयना किया। एमएलए पद्मा देविंदर रेड्डी ने तयक़ुन दिया कि हुकूमत हवेली घनपुर मंडल के कुचनपल्ली में बेवक्त बारिश से तबाहशुदा चावल की फसलों का मुआयना करने के बाद हर तरह से मदद करने का तयक़ुन दिया। उन्होंने कहा कि कटाई के वक्त बेवक्त बारिश से फसल को काफ़ी नुकसान पहुंचा है। उन्होंने कहा कि रियासती हुकूमत तमाम किसानों को इमदाद फराहम करेगी। उन्होंने कहा कि अहदेदार शाम तक हल्के मेदक में होने वाले नुकसानात की रिपोर्ट तैयार करते हुए चीफ मिनिस्टर और वजीर की तवज्जो में लाएंगे। बादजा उन्होंने बिजली की शॉर्ट सर्किट की वजह से जलकर खाकिस्तर हो जाने वाले मकानात का भी मुआयना किया और हादसे में अपना सब कुछ खोने वाले मुतासिरीन के अहल खाना से ताज़ियत की। उन्होंने कहा कि हुकूमत की तरफ से उन्हें हर किस्म का ताउन किया जाएगा। हुकूमत की तरफ से उन्हें माली इमदाद भी फराहम की जाएगी। एमएलए के हमरा इस मौके पर आरडीओ मेदक मिस्टर पी साई राम, एमआरओ हवेली घनपुर मिस्टर नवीन कुमार, कुचनपल्ली सरपंच के अलावा दीगर कई अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। అర్ధరాత్రి మళ్ళీ అది స్టార్ట్ అయింది. ఇది చల్లారిపోయినాక అది ఎట్లాంటి ముందు వర్షంలోనే మేడం భారీ వర్షం పడే రాత్రి దాకా వాళ్ళు బయట వర్షం పడే ఈ బంగ్లా అంతా కూలిపోయింది. అది గాలి అదే చూడడానికి సార్ ఇంట్లో ఉండంగానే మనసు అన్న నా కొడుకు లేపుకునే పోయినాడు ఉతుకపోయినా సాప కూడా మామూలు ఇద్దరు చెరసగా రాజు అందాక వీళ్ళకి ఏదైనా రేకులు బీకులు వేసుకునేటట్టు ఏదన్నా ఒక మాక్సిమం ఏదైనా అయితే 10,000 మినిమం ఉంది మేడం. బట్ 2 BHK అయితే ఎట్లా ఇవ్వాలి సార్? ఎట్లా జరిగింది, ఏమేమి ఉన్నాయి, ఏమేమి రాసుకుంటారు. సరే వాళ్ళు రాసుకుంటారు, రాసేది చెప్పుకున్నాం మేము చేసేది ఏం చేయాలని. ఇప్పుడు మీకు ఇచ్చేది ఏందనేది ఆలోచిస్తున్నాడు. సోర్స్ లేదు. ఇమీడియట్ గా ఒక 10,000 ఇస్తారు, నేను ఒక 10,000 ఇస్తాను. 10,000 ఇస్తాం, 20,000 అయితే ఇంకో కొంచెం ఎక్కువ 20-25,000 కలెక్టర్ గారిని అడుగుతాం. మనం ఇప్పుడు నేనేం చెప్పలేను, చెప్తే రేకులన్నీ వేసుకుంటాం. తర్వాత మనకు ఇంకొక 10 రోజులు
ఇంకోలేదు ఇంట్లో 10,000 ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్ గా జేసీ గారు ఒక 10,000 పంపిస్తారమ్మా. 10,000 ఇస్తారు. ఇంకేమైనా ఉంటే జరంత ఎక్కువ చేస్తాము. 3 లక్షలతో ఇల్లు మాత్రం ఇద్దరికి ఇస్తాం. ఇప్పుడు పైసలు మేడం నుంచి ఒక 10,000 తను ఇస్తున్నారు. 10,000 గవర్నమెంట్ అవి కాకుండా కూడా ఎక్కువ చేస్తారు మేడం ట్రై చేస్తాడు. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు ఇప్పిస్తారు. చెప్పినాము డబ్బులు సరే చేసేంత అది అందుకనే చేస్తా అంటున్నారు. మీకు ఇస్తాడు. మళ్ళీ ఇప్పుడు కట్టుకునే స్థాయి కూడా లేదు. ఇప్పుడు కట్టుకునే స్థాయి కూడా వాళ్ళకు అంత సీన్ లేదు. ఏదో వ్యవసాయం తోటి చేద్దామన్న వ్యవసాయం కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఇస్తారమ్మా వాళ్ళు. ఇప్పుడు మన జేసీ గారికి ఎంపీ కలెక్టర్ తోటి మాట్లాడినా అది కూడా నవీన్ పోయినాక పక్కీలు రాత్రి అది ఎట్లాంటి వాడో తెలియదు. రాత్రి రాత్రి ఇది మొత్తం చల్లారిన నిండా నీళ్ళే ఉండే ఇంట్లో బండి వెళ్ళిపోయింది. రాత్రి ఇంకోటి మేడం ఈవినింగ్ 7 దాకా ఫైర్ ఇంజిన్ వచ్చింది. అంతా మానిపేసింది. మళ్ళీ 12 o'clock ఇక్కడికి వచ్చింది. మళ్ళీ మొత్తం మానేజ్ 7 o'clock ఈవినింగ్. ఇది ఓపెన్ మొత్తం ఇది ఓపెన్ ఉంటుంది. ఈ భాగంలో పాత బియ్యం కోసం